ఇక ప్రపంచంలో మగవాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరా? ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఉంటారా? అలా అయితే సృష్టి అనేది ఎలా ముందుకు నడిచేది? మగవారు కనుమరుగు అవుతారు అనేది నేను చెప్తున్న విషయం కాదు. శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసి ధృవీకరిస్తున్న విషయం. ఇంతకీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఏం తేలింది? అసలు మగపిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతి మనిషి దేహంలో ఎక్స్ మరియు వై క్రోమోజోములు ఉంటాయి. ఆడవాళ్ళు కేవలం ఎక్స్ క్రోమోజోములు మాత్రమే కలిగి ఉంటారు. కానీ మగవారు ఎక్స్ మరియు వై క్రోమోజోములు రెండూ కలిగి ఉంటారు. ఈ క్రోమోజోములు ఆడవాళ్ళకి పుట్టబోయేది ఆడబిడ్డ లేక మగబిడ్డ అనేది నిర్ణయిస్తాయి. అది ఎలా అంటే, సపోజ్ 2 ఎక్స్ క్రోమోజోములు కలిస్తే ఆడపిల్ల, అలాగే ఒక ఎక్స్ మరియు వై క్రోమోజోములు కలిస్తే మగబిడ్డ జన్మిస్తారు. అంటే ఇక్కడ పుట్టేది ఆడపిల్ల లేదా మగబిడ్డ అనేది పురుషుడి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక మనం విషయంలోకి వెళ్తే, ఇక్కడ మగబిడ్డకు అవసరమైన వై క్రోమోజోముల సంఖ్య రాను రాను బాగా తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ వై క్రోమోజోములు 16 కోట్ల సంవత్సరాల కిందట 900 జన్యువులు ఉండేవట. అవి ఇప్పటికీ 55కి పడిపోయాయి. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, మరో 1 కోటి సంవత్సరాలకి ఈ 55 జన్యువులు కూడా నశిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో మగ సంతానం లేని ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది అని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనల వివరాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ప్రచురించారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, వై క్రోమోజోములు నశిస్తే తదుపరి సంతాన వ్యాప్తి ఎలా జరుగుతుంది అని. ఇక్కడ ఒక రకంగా ఆనందించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే, వై క్రోమోజోములు లేకపోయినా అలాంటివే మరో క్రోమోజోములు పుట్టుకొస్తాయని రీసెంట్గా జపాన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనలో తేలిందని వెల్లడించారు.